హాయ్ గైస్, టెక్ న్యూస్ 63కి స్వాగతం. స్లిమ్మెస్ట్ ఫోన్ గా రాబోతున్న సామ్సంగ్ S25 ఎడ్జ్ మొబైల్ లాంచ్ డేట్ పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. రూమర్స్ ప్రకారం జస్ట్ 5.8mm థిక్నెస్ తో ఈ మొబైల్ మేలో లాంచ్ అవ్వబోతుందని, ఇనిషియల్ గా ఈ మొబైల్ లాంచ్ ఓన్లీ చైనా అండ్ సౌత్ కొరియాలో మాత్రమే ఉంటుందట. తర్వాత గ్లోబల్ గా లాంచ్ చేస్తారని సమాచారం. ఈ సామ్సంగ్ S25 ఎడ్జ్ సుమారుగా 1,27,900 వరకు ఉండొచ్చని తెలుస్తుంది. సామ్సంగ్ స్లిమ్ ఫోన్ కావాలనుకునే వారు ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి చైనా నుంచి వచ్చే ఫోన్స్ మినిమం 7000 mAh బ్యాటరీస్ తోనే వస్తాయని తెలుస్తుంది. ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్ని 7000 mAh బ్యాటరీస్ తోనే వస్తాయట. సిలికాన్ బ్యాటరీస్ కొత్త టెక్నాలజీ వల్ల మొబైల్ సైజ్ పెంచకుండా ఎక్కువ mAh బ్యాటరీతో రావడానికి అవకాశం ఉంది. రూమర్స్ ప్రకారం డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ మరియు స్నాప్డ్రాగన్ 8 Elite 2 ప్రాసెసర్లు ఉన్న మొబైల్స్ లో హ్యూజ్ బ్యాటరీస్ తోనే వస్తాయి. సామ్సంగ్, పిక్సెల్ అండ్ యాపిల్ ఈ టెక్ ని ఎప్పుడు అడాప్ట్ చేసుకుంటాయో చూడాలి. మరి మోటో నుంచి రాబోతున్న మోటో ఎడ్జ్ 60 స్టైలిష్ మొబైల్ ట్విట్టర్ టిప్ స్టార్ అభిషేక్ యాదవ్ రిపోర్ట్స్ ప్రకారం ఏప్రిల్ 17న ఈ మొబైల్ లాంచ్ అవుతుందని రివీల్ చేశాడు. మోటో నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. స్పెక్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్, Android 15 OS తో వస్తుంది. అలాగే 6.7 ఇంచ్ POLED డిస్ప్లే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే €500 అంటే 43,600 వరకు ఉండొచ్చట. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. OnePlus నుంచి రాబోతున్న OnePlus 13T మొబైల్ ఫ్లాట్ స్క్రీన్, స్లిమ్ బెజల్స్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఈ OnePlus 13T పింక్, గ్రీన్, బ్లూ అనే 3 రంగులలో లభిస్తుంది. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం తమ ఐకానిక్ అలర్ట్ స్ట్రైడర్ కు బదులుగా క్విక్ కీ అనే బటన్ ని తీసుకొస్తున్నట్లు సమాచారం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా? చైనా OnePlus ప్రెసిడెంట్ ఈ విషయాన్ని పోస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. ఈ క్విక్ కీ వల్ల సైలెంట్, వైబ్రేషన్, రింగ్స్ మోడ్స్ మార్చొచ్చు, కస్టమ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ కీతో పోకో F7 మొబైల్ BIS సర్టిఫికేషన్ లో స్పాట్ అయింది. ఈ పోకో F7 5G మొబైల్ రెడ్మీ టర్బో 4 Pro కి రీబ్రాండెడ్ వర్షన్ అని తెలుస్తుంది. పోకో F7 సిరీస్ గ్లోబల్ గా లాస్ట్ మంతే లాంచ్ అయింది. స్పెక్స్ విషయానికి వస్తే 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ MOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్, 7000 mAh బిగ్గెస్ట్ బ్యాటరీతో వస్తుంది. ఈ పోకో F7 5G మొబైల్ ని ఏ ప్రైస్ రేంజ్ లో తీసుకొస్తారో చూడాలి. మరి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M56 5G మొబైల్ ఇండియాలో లాంచ్ కానుంది. లాంచింగ్ అమెజాన్ లో రివీల్ అయింది. లాంచ్ ఏప్రిల్ 17న జరగబోతుంది. ప్రీవియస్ గా వచ్చిన M55 5G మొబైల్ కి సక్సెసర్ గా రాబోతుంది ఈ మొబైల్. 50MP OIS మెయిన్ కెమెరా, రూమర్స్ ప్రకారం Exynos 1480 SoC తో వస్తుందని తెలుస్తుంది. OS విషయానికి వస్తే Android 15 OS తోనే అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఇన్ని విషయాలు తెలియాలంటే ఏప్రిల్ 17 వరకు ఆగాల్సిందే. మోటో కంపెనీ 2 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్స్ ని అనౌన్స్ చేసింది. అవే మోటో ఎడ్జ్ 60 Pro, మోటో Razr 60 Ultra. మోటోలా ఈవెంట్ ఏప్రిల్ 24న జరగబోతుంది. పోస్టర్ ప్రకారం ఈ 2 మొబైల్స్ AI క్యాపబిలిటీస్ తోనే వస్తున్నాయి. స్పెక్స్ విషయానికి వస్తే మోటో ఎడ్జ్ 60 Pro లో డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది. మోటో Razr Ultraలో స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో వస్తుంది. లాంచ్ యూరోపియన్ అండ్ నార్త్ అమెరికా మార్కెట్ లో ముందుగా, తర్వాత ఇండియాలో లాంచ్ అవుతాయి. ఏసుస్ స్విగ్గీ ప్రమోషన్ లో భాగంగా స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా ఏసుస్ చార్జర్స్, మౌస్, కీబోర్డ్స్ ని 10 minutes లో యూజర్స్ కి డెలివరీ చేస్తుంది. ఈ సర్వీస్ ప్రజెంట్ పూణే, గురుగ్రామ్, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్కతా, లక్నోలో ఉంది. ఈ సర్వీసెస్ ని మరిన్ని సిటీస్ కి తీసుకురావడానికి ఏసుస్, స్విగ్గీ వర్క్ చేస్తున్నాయి. ఇలాంటి 10 minutes సర్వీస్ ని జెప్టో ఇంతకు ముందే లాంచ్ చేసింది. మోటో మొబైల్స్ చాలా ఏళ్ల క్రితం నుంచి ఫేమస్, బట్ ఇప్పుడు ఇండియాలో ల్యాప్టాప్ మార్కెట్ లోకి ఎంట్రీ అవుతున్నాయి. అవునా, నిజమా? రీసెంట్ టీజర్ ప్రకారం ఇది అర్థమవుతుంది. బోల్డ్ న్యూ వరల్డ్ ఆఫ్ ల్యాప్టాప్స్ అన్వీలింగ్ సూన్ అని రాసి ఉంది. బ్రాండ్ న్యూ డిజైన్స్ తో, యూనిక్ ఫీచర్స్ తో రాబోతున్నట్లు అర్థమవుతుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మోటో ల్యాప్టాప్స్ లాంచ్ కానున్నాయి. ల్యాప్టాప్ మార్కెట్స్ లో డామినేటింగ్ ప్లేయర్స్ అయిన HP, డెల్, లెనోవో, ఏసర్స్ కంపెనీస్ ని తట్టుకొని ఈ మోటో నిలబడగలదో లేదో చూడాలి. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళు.
నథింగ్ సబ్ బ్రాండ్ అయిన CMF నుంచి మరో మొబైల్ రాబోతుంది. అదే CMF Phone 2 Pro. CMF Phone 2 Pro ఏప్రిల్ 28న లాంచ్ అవుతుందని కంపెనీ పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ ని మనం పర్చేజ్ చేయొచ్చు. రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫోన్ తో పాటు సెవెరల్ ఆడియో యాక్సెసరీస్ లైక్ CMF Buds 2, CMF Buds 2A, CMF Buds 2A Plus లాంచ్ అవుతాయని సమాచారం. CMF నుంచి వచ్చిన ఫస్ట్ మొబైల్ CMF Phone 1 15,999 బడ్జెట్ లో తెచ్చారు. మరి ఈ CMF Phone 2 Pro ని ఏ బడ్జెట్ రేంజ్ లో తీసుకొస్తారో చూడాలి. ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.